ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వగానే నరేంద్ర మోడీ మొన్నటికి మొన్న వెళ్ళాడు, ఆయనతో కొంతసేపు చర్చలు జరిపాడు, ఆయన కూర్చుంటుంటే ఆయన చైర్ జరిపాడని చెప్పేసి మీడియాలో కథనాలు, భారతదేశానికి చాలా గొప్ప మిత్రుడు, చాలా గొప్ప సహాయం జరగబోతుంది అని చెప్పేసి చాలా రకాల కథనాలు వచ్చాయి. అలా వచ్చాయో లేదో నిజం బయటకు వచ్చింది. ఏమని చెప్తా ఉన్నాడు ట్రంప్ ఇప్పుడు అంటే, భారతదేశానికి ఇచ్చే 21 మిలియన్స్ ఆర్థిక సహాయాన్ని మేము ఆపేస్తూ ఉన్నాం అంటున్నారు. అది ఎందుకు ఇస్తున్నారు అంటే, భారతదేశంలో ఓటింగ్ శాతం పెంచడానికి గాను ఈ డబ్బులు మేము ఇస్తున్నాం, ఇది ఆపేస్తున్నాం. అలాగే భారతదేశం ఎంతో సంపన్నమైన దేశం కాబట్టి మేము ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే వచ్చేసి భారతదేశం మీద ఆల్మోస్ట్ వచ్చే నెల నుంచి మేము 25% ట్యాక్స్ని పెట్టబోతా ఉన్నాం ఇంపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి వాహనాలు అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే భారతదేశం కూడా మా మీద చాలా ట్యాక్స్లు ఎక్కువగా వేస్తూ ఉంది, సో మేము కూడా దానికి ప్రతీకారంగా వేస్తామని చెప్తా ఉన్నాడు. అలాగే మళ్ళీ బర్త్ రైట్ హక్కు కూడా ఈరోజు అంటే ఫిబ్రవరి 20 నుంచి బర్త్ రైట్ హక్కు కూడా క్లోజ్ అయిపోతూ ఉంది. సో డెఫినెట్గా మీ వాళ్ళని మీరు తీసుకుపోండి అని చెప్తా ఉన్నాడు. సో ఓవరాల్గా చూసినప్పుడు ఏమవుతా ఉందంటే, ఈయన పోయి కలిసిన తర్వాత వచ్చిన మంచి కంటే ఎక్కువ స్వతహాగా ట్రంప్ ఏం చేయదలుచుకున్నాడో ఆ వార్తలైతే మనకు పెడతా ఉన్నాడు, తప్పితే ఆయన వల్ల వచ్చిన ఉపయోగం అయితే లేదు. మరి సరే, విదేశాంగ విధానంలో బంగ్లాదేశ్ని నరేంద్ర మోడీ చూసుకుంటారు అని చెప్పడం వల్ల వచ్చే బెనిఫిట్ ఉందో చూడాలి. నెక్స్ట్ పాకిస్తాన్ వైఖరి ఎలా ఉంటుంది, ట్రంప్ వైఖరి దాని ఎడలా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా విదేశాంగ విధానంలో ఏం బెనిఫిట్ అయితే తెలియదు, కానీ ప్రస్తుతానికి భారతదేశానికి అయితే ఈయన పోకపోయినా ఇదే వాతలు పడిపోయినాయి ఇండియాకి. సో ఓవరాల్గా అయితే మనకు వచ్చిన లాభం అయితే కనిపించట్లేదు. మన దేశం ఏ విధంగా డెవలప్ అవుతుందో మనం ప్రయత్నాలు చేయాలి తప్పితే భారతదేశం బయటికి వెళ్ళి వాళ్ళ సహాయం ద్వారా మేము గొప్పగా ఎదుగుతాం అనుకోవడం, వాడు గౌరవిస్తే మనం గొప్పవాళ్ళం అనుకోవడం అవసరం లేదు. నరేంద్ర మోడీ డెఫినెట్గా 100% ట్రంప్ కంటే గొప్పోడే, ఎందుకంటే ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా ఎదిగిండు, మూడోసారి ప్రధానమంత్రిగా వచ్చిండు. కాబట్టి ఆయనతో పోలిసిన చాలా గొప్పవాడు. మరి అది మనం విస్మరించకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్.